మూడు వైపులా నీళ్లుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటాం. మన భారత ఉపఖండానికి మూడు వైపులా కాదు 34 వైపులా ఉపద్రవాలే. ఇరుగు పొరుగు దేశాలంటే ఒకరి బాగు మరొకరు కోరుకోవాలి. కానీ మనకు మెంటలెక్కిస్తూ మన దేశం కిందకి నీళ్లు తీసుకొస్తున్నాయి. మన దేశపు యోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకం చేస్తున్నాయా? దక్షిణాసియా దేశాల దౌర్భాగ్యాలు మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. దక్షిణాసియాలో అంతో ఇంతో మనశ్శాంతిగా బతుకుతున్న దేశం ఏది అంటే తడుముకోవాల్సిన అవసరమే లేదు, మన దేశమే అని ఠక్కుని చెప్పేయచ్చు. ఎందుకంటే మిగతా దేశాలన్నిటా సంక్షోభాల జాతరేగా నడుస్తోంది. నిండు చంద్రుడు ఒకవైపు, చిక్కులు ఒకవైపు అన్నట్టుగా మారింది సౌత్ ఏషియాలో ఇండియా పరిస్థితి. ఇరుగు పొరుగు దేశాల మెదళ్లలో పుట్టిన తీవ్రవాదం అనే పురుగు మన దేశాన్ని కూడా తొలిచేయడం మొదలు పెడుతోందా? మన ప్రశాంతతను కూడా మనకు కాకుండా చేస్తోందా? పాక్, బంగ్లా, ఆఫ్ఘన్, లంక, బర్మా, భూటాన్ ఏ దేశం ఎగినా ఏమీ లేదుగా గర్వకారణం. పేదరికమో, తీవ్రవాదమో, ఆర్థిక రాజకీయ సంక్షోభమో. దక్షిణాసియాలో అన్ని డిజాస్టర్ స్టోరీలేనా? చుట్టూ మంటలు, మధ్యలో భారత్. శాంతి వనంలా మనం, ఇరుగు పొరుగంతా అశాంతికి నిలయాలి. పాకిస్తాన్ కాదది, పాపిస్తాన్. మనకు దాయాది దేశంగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సినంత నీతిమాలిన దేశం. అనేక సార్లు యుద్ధాల్లో ఓడించి నేలకేసి బాది తరిమి కొట్టిన బుద్ధి రాక మళ్లీ మన మీదకే మురుగుతోంది. చేతుల్లో చేవలేకపోయినా చేద్దామా మళ్లీ యుద్ధమంటూ కావరంతో కన్నెగరేస్తోంది పాకిస్తాన్. రాక్షస మూకలతో నిండి బిన్ లాడెన్ల డెన్లా తయారైన మరో మహమ్మారి దేశం ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుతానికైతే దాంతో మనకేమీ ప్రమాదం లేదు, కానీ ఆఫ్ఘన్ మూడ్ ఎప్పుడెలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. మనకు ఏమాత్రం సమవుజ్జి కాకపోయినా మన సైనిక శక్తితో స్వాతంత్రం సంపాదించుకొని బతుకుతున్న కృతజ్ఞత అనే మాటే లేకుండా మిడిసిపడే బంగ్లాదేశ్ ఇంకోవైపు. సైనిక పాలన దాష్టికాలు భరించలేక మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బర్మాదేశీయులు మనకే తలనొప్పుల్ని తెచ్చిపెడుతున్నారు. సీజన్ ఒకసారి ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలతో చితికిపోయే శ్రీలంక సైతం అప్పుడప్పుడు మన మీదకే తోక జాడిస్తోంది. మన చుట్టూ ఉండే దేశాలు చిన్నవే అయినా వాటి కథలైతే చిన్నవి కావు. చెప్పుకుంటే చాంతాడంతా. ఇక పెద్ద దేశం చైనా సంగతి ఏంటి? ఒక సరిహద్దు గీసుకుని నువ్వక్కడా నేనిక్కడా అని మాట్లాడుకున్న తర్వాత కూడా గీత చెరిపేస్తానంటూ చిల్లర నాటకాలు ఆడుతున్న చైనా తనకున్న పెద్దరికాన్ని కాపాడుకోలేకపోతోంది. తనకు మాత్రమే సైనిక శక్తి ఉన్నట్లు పదే విన్యాసాలతో షోపుటప్ చేస్తూ అవతలి దేశాల్ని బెదరగొట్టడమే దీని పని. భారత సరిహద్దు దేశాలపై చేతబడి లాంటిదేదో చేసి తన వైపు తిప్పుకునే జగజ్జంత్రి డ్రాగన్ కంట్రీ ఆయా దేశాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని యుద్ధం లాంటిదొస్తే భారత్ పై ముప్పేట దాడికి కాచుకుని కూర్చుంది. నేపాల్, టిబెట్లను గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటున్న చైనా ఆ దేశాలను ఇండియాకు దూరం చేసి సరిహద్దుల దగ్గర దాగుడు మూతలాడాలనుకుంటోంది. కశ్మీర్ టు కన్యాకుమారి మన అంతర్గత సమస్యలు ఒక ఎత్తు అయితే, ఇండియా చుట్టూ మూగిన సమస్యాత్మక దేశాలన్నీ ఇంకో ఎత్తు. అయినా సరే మనమంతా గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, ధైర్యంగా బతకగలుగుతున్నామంటే కారణం మన విదేశాంగ విధానమే. చుట్టూ ఇన్నేసి సమస్యలున్నా అన్నింటినీ సముదాయించుకుంటూ పొరుగు దేశాల కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఒక్కోసారి వాళ్ళ దేశాల సమస్యల్ని మన సమస్యలుగా భావించి ట్రబుల్ షూటర్ గా తలదూర్చి దౌత్యపరంగా విశాల హృదయాన్ని చాటుకుంటూ ముందుకెళ్తోంది హమారా భారత్ మహాన్. పక్కకెళ్ళి ఆడుకోవాల్సిన వాళ్ళంతా మన ముంగిట్లోకి వచ్చి లొల్లి చేస్తుంటే, మనకు ప్రమేయాల్ని అంటగడుతుంటే, మన సుస్థిరతపై సందేహాలు పుట్టిస్తుంటే ఫైనల్గా మన దేశపు సౌభాగ్యానికి భంగం వాటిల్లుతోంది. దాదాపు దక్షిణాసియా మొత్తం ఇదే రకమైన దయనీయమైన పరిస్థితి. మన ఇండియా తప్పితే మిగతా 7 దేశాలు సమస్యల సుడిగుండాలే. సరే, అది ఆయా దేశాల అంతర్గత సమస్య. కాకపోతే వాటిల్లో కొన్ని దేశాలు గుంటనక్కలుగా మారితే, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక నలిగిపోతుంటే, మత కల్లోలాలతో బంగ్లాదేశ్ రగిలిపోతుంటే, యుద్ధ కాంక్షతో చైనా రంకెలేస్తుంటే, పాకిస్తాన్ తన ఉగ్రవాదాన్ని మన మీదకు ఉచ్చుకొల్పుతుంటే, భారత్ మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? పొరుగు దేశాలు సుఖంగా ఉంటేనే కదా మనకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఎక్కడైతే ఇండియా ఒక బిగ్ బ్రదర్లా పొజిషనింగ్ ఏర్పాటు చేసుకుందో, ఆ దేశాలు మీరు ఇప్పుడు ఇవాళ చూస్తే, గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి దేశంలో కూడా ఒక పొలిటికల్ సంక్షోభం జరిగింది. పొలిటికల్ సంక్షోభం తర్వాత ఒక న్యూ పప్పెట్ గవర్నమెంట్ రావడం జరిగింది.
అండ్ ఆ కొత్త గవర్నమెంట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఒక యాంటీ ఇండియా స్టాన్స్ తీసుకోవడం మొదలుపెట్టాయి. మచ్చుకు ఇక్కడ పొరుగు దేశం బంగ్లాదేశ్నే ఓ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. గత 15 ఏళ్లలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది. నీటి వసతి, మానవ వనరులు పుష్కలంగా ఉండబట్టి బంగ్లాదేశ్ లో లెక్కకు మించి మల్టీనేషనల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేశాయి. ఇదే 1994 నుంచి 2023 మధ్య బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి రేటు 5.8% ఎదిగింది. సో బంగ్లాదేశ్ బాగుంటే ఆ దేశానికి మనం ఎగుమతులు చేసుకోవచ్చు, అక్కడి వనరుల్ని తక్కువ ధరకే దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఆర్థిక వృద్ధిలో బంగ్లా ఎంతలా దూసుకుపోతున్నా మతోన్మాదంతో, అరాచకత్వంతో అంతకంటే స్పీడ్ గా కుమిలిపోతోంది. చివరకు జమాతే ఇస్లామీ లాంటి మతోన్మాద శక్తులు గత ఏడాది ప్రభుత్వాన్ని కూలదోశాయి. అలాంటప్పుడు భారత్ ప్రశాంతంగా ఎలా ఉండగలదు? అక్కడ హిందువులపై దాడి చేస్తుంటే చూస్తూ ఎలా తట్టుకోగలదు? ఓవైపు మన దేశాన్ని, మన ప్రజల యోగక్షేమాల్ని చూసుకుంటూనే బంగ్లాదేశ్ లో పరిస్థితుల్ని కూడా చక్కబెట్టాల్సిన అగత్యం పట్టింది ఇండియాకు. అని ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోన్న మహమ్మద్ యూనస్ కు భారత్ కంటే చైనానే ఎక్కువైపోయింది. ఎప్పటి నుంచో సముద్ర తీరం కోసం కాచుకొని కూర్చున్న చైనా మాయలో పడి వాళ్ళు ఆడమన్నట్టల్లా ఆడుతోంది బంగ్లాదేశ్. ఇటీవల చైనాలో టూర్ వేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ఇండియాకు వ్యతిరేకంగా వాయిస్ పెంచారు. భారత్ లోని 7 ఈశాన్య రాష్ట్రాలు సముద్ర తీరాన్ని వాడుకోవాలంటే బంగ్లాదేశ్ మీదుగానే వెళ్లాలని, చైనా ఆర్థిక విస్తరణకు బంగ్లాదేశ్ ఒక గొప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ సముద్ర తీరం నుంచి భారత్ వైపు తొంగి చూసేలా చైనాకు అవకాశం కల్పించినట్టేగా. ఇది బంగ్లా కారణంగా చైనాతో భారత్ కు పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు. ఇక్కడేమో చైనా ఉత్తరాన్ని ఏం చేస్తుందంటే సిల్క్ రోడ్డు, ఇక్కడ దక్షిణం దగ్గరికి వచ్చేసరికి, వాటర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ శ్రీలంకలో దానికి ఆర్థిక సహాయం చేసి అనేక ప్రాంతాలను వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. అంటే ఒకవేళ భారతదేశం గనక యుద్ధానికి మనం సన్నద్ధమయ్యి వాళ్ళ మీదకి, పాకిస్తాన్ మీద కనుక యుద్ధం వెళ్తే మనం కేవలం పాకిస్తాన్ గురించి మాత్రమే చూసుకోకుండా మిగిలినటువంటి దేశాల నుంచి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేటెస్ట్ గా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది బంగ్లాదేశ్. పహల్గాం దాడి జరిగిన మరుసటి రోజే లష్కరే తోయిబాతో టచ్ లోకి వెళ్ళింది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం. లీగల్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ తీవ్రవాది ఇజాద్ తో భేటీ అయ్యాడని, ఢాకాలో ఈ సమావేశం జరిగిందని గ్లోబల్ మీడియా కోడే కూస్తోంది. ఇజాద్ కు గతంలో బంగ్లా గడ్డ మీద నుంచి మన మీదకు ఉగ్రదాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది. పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడింది తామే అంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఇప్పటికే బాధ్యత ప్రకటించుకుంది. చేసింది వీళ్లే అయినా చేయించింది మాత్రం లష్కరే తోయిబా ముష్కరమూకే అన్నది భారత నిఘా వర్గాల అనుమానం. సో పాత్రధారి కంటే సూత్రధారే కీలకం కనుక లష్కరే తోయిబాతో బంగ్లా నేతల మంతనాల్ని అనుమానించక తప్పదుగా. మనకు నమ్మిన బంటుగా ఉంటూనే మన వెనుక గొయ్యి తీస్తున్న బంగ్లాదేశ్ ని ఏ ఖాతాలో జమగట్టాలి? శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని హంబన్తోట పోర్టును 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది చైనా. హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన హంబన్తోట ఓడరేవును సైనిక అవసరాల కోసం వాడొద్దని చైనా, అమెరికా ఒప్పందం రాసుకున్నాయి. అని చైనా నిఘా నౌకలు భారత సముద్ర తీర సరిహద్దు మీదుగా హంబన్తోటకు వెళ్లాయి. భారత్ పై శ్రీలంక నుంచి నిఘా పెట్టేందుకు సిద్ధమైనట్టేగా. పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టును సైతం కబళించబోతోంది చైనా. అక్కడ గనుక చైనా బలపడి ఆధిపత్యం చెలాయిస్తే భారత్ తన వాణిజ్య మార్గాన్ని మార్చుకోవాల్సింది. దేశ భద్రత పరంగా కూడా ఇది ఇండియాకు ముప్పే. తన సముద్ర జలాల్లో చైనా నిఘా నౌకలకు ఆశ్రయం కల్పిస్తున్న మాల్దీవ్స్ కూడా భారతదేశానికి పరోక్షంగా సవాల్ విసురుతోంది. తమ దేశపు ఆర్థిక అవసరాలకో లేక భారత్ పై ఓ కన్నేసి ఉంచడానికో డ్రాగన్ కంట్రీకి ఒక సముద్ర తీరం కావాలి. దాన్ని సాధించుకోవడానికి బ్యాక్ డోర్ నుంచి ఇలా బరితెగిస్తోంది చైనా. మోదీ మూడోసారి ప్రధానయ్యాక ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యతపైనే స్పెషల్గా ఫోకస్ పెట్టారు. తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా దేశాధినేతలందరినీ ఆహ్వానించి కమాన్ బాయ్స్ అంటూ దౌత్య సంబంధాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళదాము అని కలలుగన్నారు. కానీ యథార్థ పరిస్థితి మాత్రం అంత సానుకూలంగా లేదా? ఆయా దేశాల్లో అడ్డం తిరిగిన అంతర్గత పరిస్థితులు మనతో దౌత్య సంబంధాల్ని సవాల్ చేస్తున్నాయా? పొరుగు దేశం పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా, దరిద్రానికి కేరాఫ్ గా విరాజిల్లుతోంది. తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకుని బయటకు రాలేక తలనిల్లుతోంది. ఇంధనం, ఆహారం ధరలు అక్కడ అమాంతం పెరిగి ద్రవ్యోల్బణం ఆల్ టైమ్ రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. 7 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఏ క్షణమైనా అక్కడి వ్యవస్థలో కుప్పకూలిపోతాయనేది ఒక అంచనా. పైగా పాకిస్తాన్ తో మనకు పుట్టుకతోనే వైరం ఉంది. ఇప్పుడు అది కొట్టుకునేదాకా వచ్చింది. మన మీద ఇప్పటికీ కంత్రి పనుల్ని ఆపడం లేదు డ్రాగన్ కంట్రీ. డ్యామ్ నే బాంబులా మార్చి పొరుగు దేశాన్ని బలహీనపరచాలన్నది ఒక పన్నాగం. అవును, ఈశాన్య భారతం మునిగిపోయేలా బ్రహ్మపుత్ర నదిపై సూపర్ డ్యామ్ నిర్మాణానికి స్కెచ్లేస్తోంది చైనా దేశం.
బ్రహ్మపుత్రపై భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది గనుక పూర్తయితే భారత్కు భారీ ముప్పు తప్పదట. ఇటీవలే ఆర్థిక సంక్షోభంతో కునారిల్లిపోయి అల్లర్లతో అట్టుడికిన శ్రీలంక నుంచి సాక్షాత్తు అధ్యక్షుడే పలాయనం చిత్తగించారు. కనీ విని ఎరుగనంత ఆర్థిక మాంద్యం లంకను నిలువునా ముంచేసింది. లీటర్ పెట్రోల్ ధర వేలకు వేలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితిలో తిరగబడింది శ్రీలంక ప్రజానీకం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అక్కడి ప్రభుత్వం. కానీ మనకంటే చైనా శ్రీలంక బంధమే చాలా గట్టిది, దృఢమైనది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే బాపతు. 25 ఏళ్ల పాటు యుద్ధాల మధ్య నలిగి ఇటీవలే మూర్ఖులైన తాలిబాన్ల వశమైంది ఆఫ్ఘన్ దేశం. ఆటవిక పాలనకు అలవాటు పడి నిరంతరం తీవ్రవాదం కింద నలిగిపోతోంది. గత 7 ఏళ్లలో ఉగ్రవాదానికి ఏకంగా 32,000 మంది మృత్యువాత పడ్డారు. కశ్మీర్లో పహల్గాం దాడిని తాలిబాన్లు ఖండించినా ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలనను వ్యతిరేకిస్తూ వస్తోంది ఇండియా. అత్యంత అల్లకల్లోలంగా ఉన్న మరో పొరుగు దేశం మయన్మార్. ఇక్కడి పౌరులకు సైన్యానికి మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దీని కారణంగా మయన్మార్లోని కొన్ని తెగల ప్రజలు మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో చొరబడుతున్నారు. కేవలం మణిపూర్ తగలబడ్డానికి ఒకందుకు మయన్మార్ నుంచి జరుగుతున్న అక్రమ వలసలు కూడా ఒక కారణమే. సో మయన్మార్ బాగుంటేనే మన ఈశాన్య రాష్ట్రాలు భద్రంగా ఉంటాయి. సో చుట్టూ మంటలు, మధ్యలో భారత్. శాంతికి ప్రతిరూపమైన భారతదేశం చుట్టూ అశాంతి ఆనవాళ్లు పెరిగిపోయాయి. శత్రువు బలవంతుడైనప్పుడే కదా మన అసలు బలమేంటో మనకు తెలిసొచ్చేది. పరిగెత్తినప్పుడే కదా భారం తెలిసేది, దూరం కరిగేది. పోరాడినప్పుడే కదా పొయ్యేదేంటో, కూడ తీసుకోవాల్సిందేంటో తెలిసేది. అవును, ఇండియా ఇంతగా రాటుదేలింది అంటే దానికి అసలు కారణం ఆ గుంట నక్కలే. వాటితో కొట్లాడి గెలవడమే మనల్ని వాళ్ళ గట్టిగా నిలబెట్టింది. ఇండియా, ఇజ్రాయిల్ ఈ 2 దేశాలకు ఓ పోలికుంది. భారత సరిహద్దుల వెంట శత్రు దేశాలున్నట్టే ఇజ్రాయిల్ చుట్టూ కూడా శత్రువులి. పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, సిరియాతో పాటు గాజాలోని హమాస్, లెబనాన్ నుంచి హెజ్బొల్లా లాంటి తీవ్రవాద సంస్థలు, వీళ్ళందరి టార్గెట్ ఇజ్రాయిల్. అయినా సరే టెక్నాలజీలో, డిఫెన్స్ రంగంలో, స్టార్టప్స్ లో ఇజ్రాయిల్ ను కొట్టేవాళ్లే లేరు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే చుట్టూ శత్రు దేశాలు ఉండబట్టే ఇజ్రాయిల్ రాటుదేలింది. ఏర్పడినప్పుడు జనాభా జస్ట్ 5 లక్షలు. ఇజ్రాయిల్ శత్రు దేశాల జనాభా మాత్రం 6 కోట్లు, అంటే 120 రెట్లు ఎక్కువ. ఇజ్రాయిల్ భూభాగం కూడా చాలా తక్కువ. శత్రు దేశాల వైశాల్యం ఇజ్రాయిల్ కన్నా 300 రెట్లు ఎక్కువ. అయినా సరే ధైర్యంగా, తెలివిగా ఎదుర్కొంటూ వస్తోంది. 1948, 1967, 1973లో జరిగిన యుద్ధాల్లో గెలిచి చుట్టుపక్కల భూభాగాల్ని వశం చేసుకుంది ఇజ్రాయిల్. సో ఇండియా కూడా ఇజ్రాయిల్ లాగే పరిస్థితుల్ని తనకు అనువుగా మార్చుకుంటూ వస్తోంది. ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్తో యుద్ధాలు చేయాల్సి రావడం ఎప్పుడు ఎవ్వరు కవ్విస్తారో తెలియని అనిశ్చితి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ శత్రు దేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సైనిక శక్తిని, ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ వెళ్తోంది ఇండియా. గూఢచర్య వ్యవస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా వంటి నిఘా సంస్థలతో శత్రువులపై ఓ కన్నేసి ఉంచుతోంది భారత్. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని వరుసబెట్టి మట్టుబెడుతోంది. శత్రువు కన్ను తెరవడం ఆలస్యం, శాశ్వతంగా కన్ను మూసేలా చేస్తోంది మన రా. కేవలం పాకిస్తాన్ లోనే కాదు, కెనడా, ఇంగ్లాండ్ లో కూడా ఆపరేషన్లు విజయవంతం చేస్తోంది మన నిఘా వ్యవస్థ. తప్పదు మరి. చుట్టూ 6 డజనుకు పైగా శత్రు దేశాలు ఉన్నప్పుడు, వాటిలో అంతర్గత పోరాటం, ఆధిపత్య ఆరాటం ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ పోవడమే, ఎదురొచ్చినోడ్ని వేసుకుంటూ పోవడమే. కొసమెరుపేంటంటే ఇవాళ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశాల్లో అధిక పక్షం ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగాలే. భారత్ నుంచి విడిపోయిన ఈ దేశాలన్నీ కల్లోల ప్రాంతాలుగా ముదిరి మన కంట్లో నలుసుల్లా మారిపోవడం అత్యంత ఆసక్తికరం, విషాదకరం కూడా. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.